హాయ్ అండి. నేను మీ డాక్టర్ లహరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మెయిన్‌గా డెలివరీ అయిన తర్వాత చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలండి. అంటే ఈజీగా మనకి అరిగిపోయే ఫుడ్ మాత్రమే తీసుకోవాలనమాట. ఇలా ఈజీగా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే, బేబీకి సరిపడా పాలు అనేవి అభివృద్ధి చెందుతాయన్నమాట. మెయిన్‌గా మంచి నెయ్యి అనేది బాగా తీసుకోండి. తర్వాత బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, క్యారెట్, బీట్రూట్, బెండకాయ ఇలాంటి కూరగాయల్ని డైట్‌లోకి జాయిన్ చేసేసుకోండి. ఓకేనా? కూరగాయలు ఇవన్నీ. నెక్స్ట్ ఆకుకూరలొస్తే బ్రకోలీ, బచ్చలి కూర, ఇంకా మనకి తోటకూర ఇంకా ఉంటాయి కదండీ! ఆకుకూరలన్నీ అవెక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే క్యాలరీస్ అనేవి దాంట్లో చాలా తక్కువగా ఉంటాయి. ప్లస్ కాల్షియం, ఐరన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే తల్లికి పాలనేవి బాగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండి. అంటే జీడిపప్పు, బాదము, వాల్‌నట్స్, పిస్తా ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోయిన ఎనర్జీ అనేది మళ్ళా రీగెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా ఈ నట్స్‌లో ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్స్ కే, బి, ఈ పుష్కలంగా ఉంటాయి. సో, మనకి ఈజీగా ఎనర్జీ అనేది రీగెయిన్ చేసుకోవచ్చనమాట. ఇంతే కాకుండా మన ఈ ఫుడ్ డైట్‌లో అది మెంతులు కానీ, జీలకర్ర కానీ, గసగసాలు కానీ, ఇంగువ కానీ, ధనియాలు ఎక్కువగా వాడుకోవాలనమాట. తర్వాత ఇవెందుకంటే మన గర్భాశయం అనేది ఇట్లా అయిపోతుంది కదా! యూటరస్. అది దాని ప్లేస్‌లోకి రావటానికి ఇవన్నీ మంచిగా హెల్ప్ చేస్తాయన్నమాట. అంతే కాకుండా బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ప్లస్ మనకి పెయిన్స్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఈ డెలివరీ సమయంలో మనకి చాలా బ్లడ్ అనేది పోయుంటుంది. అంటే చెమట ద్వారా మొత్తం ఒంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది. కాబట్టి మనం నీళ్ళనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. కొంతమందికి పథ్యం పేరుతో నీళ్ళనేది సరిగ్గా తాగనివ్వరు. అలా ఇలా చేస్తారు కదా! అదేం లేదండి. బాలింతలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి. కానీ పౌష్టిక ఆహారం మాత్రమే ఇవ్వండి. హెల్తీ డైట్ మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. ఇలా మనం చెప్పిన ఈ ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ రెగ్యులర్‌గా తింటూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ అనేది మీరు తగ్గుతారండి. ఎటువంటి బిస్కెట్స్, కెఫిన్స్, తర్వాత ఈ సోడా, కూల్ డ్రింక్స్ వాటన్నిటికి గుడ్ బై చెప్పేసేయండి. ఇన్ని చేసినా కూడా తగ్గలేదంటే దానికి ఎంతో కొంత కొంచెం వాకింగ్ అనేది చేసేయండి. పర్ డేకి అంటే లిమిట్ పెట్టుకోండి. ఈరోజు 10 మినిట్స్, రేపు 15 మినిట్స్ అలా ఇంక్రీజ్ చేసుకొని మీ స్ట్రెంగ్త్‌ని బట్టి కొంచెం లైట్‌గా వాకింగ్ అలా ఇలా చేస్తుంటే ఖచ్చితంగా వెయిట్ అనేది మీ నార్మల్ వెయిట్‌కి మీరు రావచ్చు. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.